ప్రైజ్ ది లార్డ్. నేను క్రీస్తులాగా జీవించాలని నీవు అనుకుంటున్నావా? అయితే మరి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఎలా జీవించాడో తెలుసుకో. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఇతరుల చేత సేవ చేసుకోవడానికి కాదు, చేపించుకోవడానికి కాదు. ఈయన ఇతరులకు సేవ చేయడానికి ఒక సేవకుడుగా లోకానికి వచ్చాడు. రెండవదిగా తన కోసం తాను జీవించే జీవిగా ఈ లోకంలో ఆయన రాలేదు. అయితే తన ప్రాణాన్ని దారబోసైనా సరే ఇతరుల ప్రాణాన్ని కాపాడటానికి, అంటే ఇతరుల కొరకు జీవించడానికి ఈయన ఈ లోకానికి వచ్చాడు. ఈ రెండు విషయాలు నువ్వు గుర్తించుకొని నీ జీవితంలో అవలంబించడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్మని సహాయంతో నీవు ఈ ప్రకారంగా కొద్దిగా చేస్తూ దాన్ని కొనసాగించు. కొద్ది రోజుల తర్వాత ప్రభు యొక్క రూపంలోకి, పోలికలోకి నువ్వు మార్చబడతావు. ఇది కేవలం నిన్ను బట్టి కాదు, నీ శక్తిని, నీ జ్ఞానం బట్టి కాదు, కానీ నీవు పరిశుద్ధాత్మతో చేసే సహవాసము, ఆయన శక్తి వలన ఈ కార్యాన్ని నువ్వు నీ జీవితంలో జరిగించగలవు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.